ఆహా అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా, దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మొత్తం 17 మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే అసలు ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి? వైద్య విద్యని ప్రైవేటీకరణ చేయొద్దు, గవర్నమెంట్లోనే ఉండాలని ఆయన చెప్పేది. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ద్వారా అన్నది ఆయన అడిగింది. అడిగితే చెప్పండి, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, వైద్య విద్య అందించాలనే కదా పేద ప్రజలకి, సామాన్య విద్యార్థికి, మంచి మెరిట్ ఉన్న విద్యార్థికి, మంచి ప్రతిభ ఉన్న విద్యార్థికి మెడికల్ విద్య అందుబాటులో ఉంచాలనే కదా నేను గవర్నమెంట్ చేశాను. నేను దాన్ని ప్రైవేటీకరణ చేయలేదు, మీరు ప్రైవేటీకరణ చేయొద్దు అనేది వాదన. అంతేగాని మెడికల్ కాలేజీలో కట్టాను, మెడికల్ కాలేజీ తయారైపోయి మెడికల్ కాలేజీలో అలా పెట్టండి, మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు ఆయన, 5 కాలేజీలు పూర్తి చేశాడు ఆయన. ఉన్న కాలేజీని కంప్లీట్ చేసే లోపు ఎలక్షన్ వచ్చింది. సరే, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు కంటిన్యూ చేస్తూ వాళ్ళకి వైద్య విద్యను అందించమని చెప్పారు. మీకు అర్థమవుతుందా మంత్రి గారు? మీకు అర్థమవుతుందా? ఏదో మనకు పదవి ఇచ్చారు, మనం ఇప్పుడు పొగడకపోతే, జగన్ గారిని తిట్టకపోతే మనకు మినిస్టర్ తీసేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్య మాటలని చెప్తే, అసత్యాలని చెప్తే మనకు పదవి ఉంచుతారు, చెప్పకపోతే పదవి తీసేస్తారనే థాట్లోంచి బయట రండి. మీరు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలనే మాట్లాడండి, వాస్తవాలనే పరిగణనలో తీసుకోండి. నిజంగా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండి, ఎంత స్క్రీన్ వేసి ఇంట్రెస్ట్ ఉంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలే కదా మీకు మినిస్టర్ కోటా వచ్చింది. పిఠాపురంలో దళిత పెట్టనే మరి వేసినప్పుడు ఏమైపోయిందమ్మా నీ స్క్రీను? ఏమైపోయిందా నీ స్క్రీను? నిన్న కాక మొన్న కాకినూరులో ఓ దళితుని పట్టు కొడితే అప్పుడేమైపోయిందమ్మా నీ స్క్రీన్ రాజకీయం?